శరన్నవరాత్రులు ఒక విధంగా ఒక సంవత్సరానికి ఆరంభం వంటివి. ఎందుకంటే నక్షత్రాల్లో మొదటిది అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రంతో ఉన్న మాసమే ఆశ్వీజ మాసం అని. అందుకే శరత్కాలం ఒక విధంగా ఒక సంవత్సరం, ఒక నూతన సంవత్సరం కింద భావం చేయాలి. మన వేదాల్లో కూడా జీవేమ శరదశతం నందామ శరదశతం అంటూ 100 శరత్తులు మనం జీవించాలి, 100 శరత్తులు మాట్లాడాలి అంటాం. మనం 100 వసంతాలు అంటూ ఉంటాం. 100 శరత్తులను కూడా వేదం చెప్పింది. అందుకే శరదృతువు ఒక ప్రారంభం వంటిది. ఇందులో మొదటి 9 రోజులు మనం చేసినట్లయితే సంవత్సరం అంతా ఆరాధించిన ఫలితం లభిస్తుంది. ఒక విశేషం. పైగా శరదృతువులో ఋతు మార్పుల్లో కాలంలో కొన్ని మంచి మార్పులతో పాటు విపరీత పరిణామాలు కూడా ఉంటాయి. వాటిని యమదంష్టికలు అంటారు. ఆరోగ్యపరంగా కానీ ఇంకా మరణపరంగా కానీ ఇలాంటివి హేతువులు ఎక్కువ ఉంటాయి. వాతావరణ మార్పుల్లో వీటిల్లో కొన్ని వైపరీత్యాలు ఉంటాయని వాటి నుంచి రక్షించడానికి కూడా పరాశక్తిని ఆరాధించాలి శరన్నవరాత్రులు అని చెప్తారు.